హాయ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లాజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం ప్రవేశిక పద్యభాగ్ 4th లెసన్ చిరంతన్ జీవన్ చక్ర మీన్స్ ఎటర్నల్ లైఫ్ సైకిల్, మన జీవిత చక్రం అనే ఈ లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్ని రాసిన పోయట్ పేరు సుమిత్రానందన్ పంత్. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ లెसन. कवि परिचय. जन्म शिक्षा. सुमित्रानंदन पंत जी का जन्म सन 1900 में उत्तर प्रदेश के अल्मोड़ा जिले के कौसानी नामक गांव में हुआ था. प्राकृतिक क्षेत्र में रहने के कारण प्रकृति के द्वारा स्वतंत्र अध्ययन के जरिए ज्ञान का विस्तार किया. सो सुमित्रानंदन पंत మనకి 1900లో ఉత్తరప్రదేశ్లో అల్మోడా అనే ఒక జిల్లాలో కౌసాని అనే ఒక విలేజ్లో ఈయన పుట్టారనమాట. సుమిత్రానందన్ పంత్ నేచర్కి చాలా దగ్గరగా ఉండడం వల్ల నేచర్ గురించి అర్థం చేసుకుంటూ తన రైటింగ్స్లో ప్రతిదీ కూడా డౌన్ టు ద ఎర్త్ ఉండేలాగా అందరికీ అర్థమయ్యేలాగా రాస్తూ ఉండేవారు. विशेषताएं. सुमित्रानंदन पंत जी छायावाद तथा प्रगतिवाद के प्रवर्तकों में एक माने जाते हैं. युग की परिस्थितियों के अनुसार अपनी वाणी को परिवर्तन किया. योगी अरविंद के दर्शन के सामर्थ्य थे. सरस, मधुर एवं कोमल भाषा प्रयोग में वे अद्वितीय कवि माने जाते हैं. मार्कस तथा गांधी जी के विचारों से काफ़ी प्रभावित है. कड़ी बोली कविता को लालित्य एवं कोमलता प्रदान करने का श्रेय आप ही को है. సో ఇంపార్టెన్స్ ఆఫ్ హిజ్ రైటింగ్స్ ఏంటి అంటే సుమిత్రానందన్ పంత్ ఛాయావాద్ కవి, అలాగే ప్రగతివాద్ కవి. ఇంతకీ ఛాయావాద్ కవి అంటే ఏంటి అంటే వాల్యూడ్ ఇమాజినేషన్స్ అండ్ ఎమోషన్స్ ఓవర్ రేషనలీ. అంటే తన రైటింగ్స్లో ఎక్కువగా ఎమోషన్స్కి ఇమాజినేషన్స్కి కనుక ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళని ఛాయావాద్ కవి అంటారు. మరి ప్రగతివాద్ అంటే ఏంటి? ప్రగతివాద్ అంటే ఇట్ మెయిన్లీ హోల్డ్స్ ద పాసిబిలిటీ టు ఇంప్రూవ్ ద హ్యూమన్ నేచర్ అకార్డింగ్ టు ద సొసైటీ అండ్ అకార్డింగ్ టు ద పొలిటికల్ యాక్షన్. సో ఇలాగా ఏవైతే రైటింగ్స్ రాస్తారో, ఇన్స్పైర్ చేస్తూ రాస్తారో వాళ్ళని ప్రగతివాద్ అంటారు. సుమిత్రానందన్ పంత్ రైటింగ్స్లో ఛాయావాద్, ప్రగతివాద్ రెండు ఉంటాయన్నమాట. అకార్డింగ్ టు ద సిచ్యుయేషన్స్ ఇన్ ద సొసైటీ తన రైటింగ్స్ వల్ల మన సొసైటీకి ఎంతో హెల్ప్ అయ్యేలాగా తన రైటింగ్స్ ఉండేవి. తిను రైటింగ్స్ ఎంత నార్మల్గా ఉంటాయి అంటే ప్రతి ఒక్కరూ చదవడానికి కానివ్వండి, అర్థం చేసుకోవడానికి కానీ చాలా ఈజీగా ఉంటాయి. అలాంటి ఈయన్ని ఎవరు ఎక్కువగా ఇన్స్పైర్ చేశారు అంటే మార్కస్ అండ్ గాంధీజీ. హూ ఈజ్ మార్కస్? మార్కస్ ఒక రోమ్ లీడర్. అరౌండ్ 161 CE నుంచి 180 CE వరకు రోమ్ని పరిపాలించిన ఒక గొప్ప ఫిలాసఫల్ కింగ్. గాంధీజీ మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్. సో ఈ లీడర్స్ నుంచి తిను ఇన్స్పైర్ అయి తన రైటింగ్స్ అనేవి రాసేవారు. తిన రైటింగ్ స్క్రిప్ట్ కూడా కడీ బోలి స్క్రిప్ట్లో ఉండేది. కడీ బోలి మనకి మెయిన్గా ప్రజెంట్ బీహార్, అలాగే మధ్యప్రదేశ్, సమ్ ప్లేసెస్ ఇన్ రాజస్థాన్ ఇలాంటి ప్లేసెస్లో మాట్లాడే ఆ హిందీ వేరియేషన్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఆ లిటరరీని కడీ బోలి అంటారు. రచనాయేం. पंत जी की रचनाओं में पल्लव, वीणा, गुंजन, युगवाणी, ग्राम्या, स्वर्ण किरण, रजत शिखर आदि और शिल्पी नामक गीत नाट्य है. आपके निबंधों का एक संग्रह गद्य पद है. चिदंबरा काव्य के लिए आपको ज्ञानपीठ पुरस्कार प्राप्त हुआ. సో ఇవన్నీ పంత్ జీ రాసిన ఇంపార్టెంట్ రైటింగ్స్ అన్నమాట. ఇందులో ఒక నాటకం గీత్ నాట్య ఒక నాటకం, ఒక పాట రూపంలో రాసిన ఈయన నాటకం ఏంటంటే శిల్ప్. ఈయన రాసిన సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రైటింగ్స్లో చిదంబర అనే ఒక రైటింగ్కి జ్ఞాన్పీఠ్ పురస్కార్ వచ్చింది. మృత్యు. ఆప్కే దేహాంత్ సన్ 1979 మే హువా. ఈయన 1979లో చనిపోయారు. So let's start with our lesson. चिरंतन जीवन चक्र. सारांश. कवि इस कविता के द्वारा जीवन निर्वाह का मार्गदर्शन कराया है.
कवि जीवन की विपत्तियों का सामना निडरता से आत्मविश्वास के साथ करने की सुझाव देते हैं. సో కవి మనకి ఈ లెసన్ ద్వారా ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే హీ జస్ట్ వాంట్ టు గైడ్ అస్ అబౌట్ ద లైఫ్. మన జీవితం అనేది నార్మల్గా ఉండదు, ప్రతి ఒక్కరికి కూడా స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. మనకే కష్టాలు ఉన్నాయి, మనమే స్ట్రగుల్ అవుతున్నాం అని ఫీల్ అయితే పొరపాటు. మనకి తెలుగులో ఒక సేయింగ్ ఉంటుంది చూడండి, సీత కష్టాలు సీతవైతే పీత కష్టాలు పీతవి. సో according to the level and according to their ages, according to their positions, status, ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయన్నమాట. మనం ఏం చేయాలి, జస్ట్ వీ హ్యావ్ టు మోటివేట్ అవర్ సెల్వ్స్. మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ మన లైఫ్ని ముందుకి తీసుకువెళ్ళాలి. గైడెన్స్ మార్గదర్శత, అలాగే విపత్తియో మీన్స్ ప్రాబ్లమ్స్, సామ్నా మీన్స్ వీ హ్యావ్ టు ఫేస్ దట్ ప్రాబ్లమ్స్. భయపడకుండా నిఢరత ఫియర్లెస్గా, ఆత్మవిశ్వాస్ కాన్ఫిడెన్స్తో మనం ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఆన్సర్ వెతుక్కుంటూ ముందుకు వెళ్ళాలి. कवि के अनुसार सत्य महान है, वह कभी नष्ट नहीं होती, वह सदा के लिए स्थिर रहती है. इस सकल जगत के साथ मानव भी सत्य का पूर्ण रूप ही है. సో అకార్డింగ్ టు అవర్ పోయెట్ ఆయన ఏం చెప్తారు అంటే ట్రూత్ ఏదైతే ఉంటుందో అది ఎటర్నల్, ఎప్పటికీ కూడా నిలిచిపోతుందన్నమాట. అబద్ధం కానివ్వండి, భయం కానివ్వండి, మనం పొరపాట్లు చేసేవి, తప్పులు చేసేవి ఏదో ఒక రోజు బయటికి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అలా కాకుండా మనం ఎప్పుడూ ట్రూత్ఫుల్గా హానెస్ట్గా ఉన్నామంటే అలాంటి సిచ్యువేషన్స్ నుంచి మనం ఎస్కేప్ అయినట్టే. సో మనం తప్పు చేయకుండా కష్టమైనా సరే కొద్దిగా ట్రూత్ఫుల్గా ఉంటూ హానెస్ట్గా ఉంటూ మన లైఫ్ అనే పాత్ని చాలా క్లియర్గా వితౌట్ ఎనీ ఆబ్స్టికల్స్ మనకి మనమే నిర్మించుకోవాలి అని చెప్తున్నారు. कवि संदेश देते हैं कि जीवन में कभी उदास मत होना है, उसी प्रकार जीवन पर ज़्यादा आसक्त भी नहीं रहना चाहिए, क्योंकि जगत जीवन का परिधि मात्र है. मन ही अपने जीवन का वास्तविक केंद्र है. प्रेम द्वेष से बचकर जीवन में तटस्थ रहना आवश्यक हो गया है. సో ఇంకా పోయెట్ ఏమని చెప్తున్నారు అంటే లైఫ్ని మరీ సీరియస్గా తీసుకోమాకండి. వై బికాజ్ ప్రతి చిన్న ఇష్యూకి కూడా మనం నీరసం పడిపోయి బాధపడిపోయి దిగులు పడిపోవడం వల్ల వాట్ వాజ్ ద రిజల్ట్, మనమే డిప్రెస్ ఫీల్ అయ్యి చేయాల్సిన పనులని మానేస్తున్నాం. దాని ఎఫెక్ట్ నెక్స్ట్ దాని మీద పడుతుంది. అలా కాకుండా కొద్దిగా ప్రాక్టికల్గా ఆలోచించి ఈ సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేయాలి అని మనకి మనమే మోటివేట్ చేసుకోవాలి. ఇంకా ఏమని చెప్తున్నారు అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెంచుకోవద్దు. వై బికాజ్ ఏ టైంలో ఏం జరుగుతుందో మనం చెప్పలేము. రియాలిటీ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మీరు యాక్సెప్ట్ చేయండి. ఎక్స్పెక్టేషన్స్, ఇమాజినేషన్స్, హోప్స్ ఇవన్నీ తగ్గించి రియాలిటీని యాక్సెప్ట్ చేసి మనం హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ఫుల్గా మనం ఉంటామని కవి చెప్తున్నారు. कवि कहते हैं कि मानव को शांति, धीर, क्षमतापूर्व, स्नेही सदस्य, सहचर बनकर रहना चाहिए. इस जगत गुणों दोषों से भरा पड़ा है. अपने सद्गुणों से दूसरों के अवगुणों को हटाना मानव का कर्तव्य है. इस जगत में घृण निरंतर बढ़ती जा रही है. उसको प्रेम से भरना चाहिए. जिस प्रकार एक दीप से दूसरी दीप जलाता है, उसी प्रकार प्रेम का दीप प्रेम से ही निर्भर रहती है. ఇంకా మన పోయిట్ ఏమని చెప్తున్నారు అంటే డోంట్ కంపేర్ విత్ అదర్స్. ప్రతి ఒక్కరితో మీకు మీరు పోల్చుకోవద్దు. అందమే కానివ్వండి, చదువే కానివ్వండి, స్టేటసే కానివ్వండి, ఏదైనా సరే వీఆర్ యునిక్. మనకి మనమే నాలాగా నేనే ఉండాలి కానీ ఒకళ్ళకి జెరాక్స్గా బ్రతికితే నా ఐడెంటిటీ ఏముంటుంది? అది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. సో మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ మనలో ఉన్న క్వాలిటీస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి.
ప్రతి ఒక్కరితో లవబుల్గా ఉండాలి, ప్రేమగా మాట్లాడాలి. అందరినీ నువ్వు ఇది చేసావు, నువ్వు అలా చేసావు, రైట్ రాంగ్ అని వేరియేషన్ చేస్తూ ఉన్నామనుకో, నథింగ్ విల్ బి దేర్, ఏమీ ఉండదు. అట్ లాస్ట్ ఏమీ మిగలదు కూడా. సో గుణ్ దోష్ని పక్కన పెట్టి అందరితో కూడా స్నేహంగా ప్రేమగా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దీపం వెలిగిందనుకో, దానితో ఎన్ని దీపాలైనా వెలిగించవచ్చు. ఎంత బ్రైట్నెస్ అనేది పెరిగిపోతుంది. సో మన లైఫ్స్ కూడా బ్రైట్ఫుల్గా ఉండాలి అంటే ఫ్రెండ్షిప్ అండ్ హ్యూమैनिटी అనే మెయిన్ लैंप्स మనం వెలిగించాలన్నమాట. अंत में पंत जी कहते हैं कि यह मानव शरीर को मिट्टी से बना है, वह निश्वर है, आत्मा अक्षय है, यह चिरंतन जीवन चक्र चलता ही रहता है, जीवन मरण दोनों को समान रूप से हंसकर सामना करना ही मानव का परम कर्तव्य है. సో పంత్జీ ఏమని చెప్తున్నారు అంటే, మన హ్యూమన్ లైఫ్ ఏదైతే ఉందో ఇట్స్ జస్ట్ అ విజిట్ టు దిస్ ఎర్త్. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అకార్డింగ్ టు ద నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ అకార్డింగ్ టు అవర్ హెల్త్. సో అకార్డింగ్ టు ద పోయట్, లైఫ్ అనేది నాట్ పర్మనెంట్ ఆన్ దిస్ ఎర్త్. ఏ ప్రాణి అయినా సరే, లివింగ్ థింగ్స్ ఏవైనా సరే ఈ భూమి మీద ఎగ్జిస్ట్ అయ్యేవి ఖచ్చితంగా ఒకరోజు ఎగ్జిట్ అవ్వాల్సిందే. సో ఈ లైఫ్ సైకిల్ అనేది ఇలాగ చేంజ్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ ఎలాంటి గ్యారంటీ లేని దీని గురించి ప్రతి ఒక్క విషయాన్ని బుర్రలో పెట్టుకొని ఆలోచించుకొని టెన్షన్ పడిపోతూ లైఫ్ అంతా క్రిటికల్గా చేసుకునే బదులు ఏవైతే మన చేతిలో లేవో వాటి గురించి ఆలోచించకుండా లైఫ్ని చాలా ప్రశాంతంగా ఈజీగా తీసుకొని మనం డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి హార్డ్ వర్క్ చేయాలి అని చెప్తున్నారు కవి. ఓకే, సో ఈ లెసన్లో మీకు షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. ఈ షార్ట్ ఆన్సర్స్ నేర్చుకుందాం. कवि पंत के अनुसार मानव को किस पर निर्भर रहना चाहिए. సో మనం దేని మీద డిపెండ్ అవ్వాలి అని కవి చెప్తున్నారు. మానव को अपनी आत्मा पर निर्भर रहना चाहिए. సో మనం మన సోల్ మీద డిపెండ్ అయి ఉండాలి. మన ఆత్మ లేదా మన ఇన్నర్ వాయిస్ ఏదైతే మనకి కరెక్ట్ గైడెన్స్ ఇస్తూ ఉంటుందో దాని మీద డిపెండ్ అయ్యి మనం మన లైఫ్ని లీడ్ చేయాలి. नेक्स्ट वन, जग जीवन के बारे में कवि पंत को क्या विचारता. సో మామూలుగా హ్యూమానిటీ, హ్యూమన్ లైఫ్స్ త్రూ అవుట్ ద వరల్డ్, ప్రతి ఒక్కరి జీవితం గురించి కవి ఏమని చెప్తున్నారు. కవి के अनुसार जग जीवन गुण दोषों से भरा हुआ है. సో ప్రతి ఒక్కరం కూడా ఏం చేస్తున్నామంటే మెరిట్స్ అండ్ డిమెరిట్స్, గెయిన్ అండ్ లాస్, పెయిన్ అండ్ హ్యాపీనెస్, ఇలా ప్రతి ఒక్క దాని మధ్యలో కూడా మనం మిడిల్గా ఉండిపోయి అల్లాడిపోతున్నామని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, चिरंतन जीवन चक्र कविता के अनुसार बढ़ती घृण को किससे भरा जा सकता है. సో ప్రతి ఒక్కరిలో కూడా హేట్రెడ్ పెరిగిపోతుంది, డిప్రెషన్స్ వచ్చేస్తున్నాయి, చిరాకులు, ఏదైనా పని చేయాలంటే విసుగు, ఇలాంటివన్నీ వస్తున్నాయి. అసలు వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? ఇలాగా ప్రతి ఒక్క దానికి హేట్రెడ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? कवि के अनुसार बढ़ती घृणा को ప్రేమ్ సే భరా జా సక్తా హే. ఈ హేట్రెడ్ మనలో ఏదైతే పెరిగిపోతుందో ఆ హేట్రెడ్ని కంట్రోల్ చేయాలి అన్నా, ఆ డిప్రెషన్ని కంట్రోల్ చేయాలి అన్నా ముందు మన మీద మనం ఇష్టాన్ని పెంచుకోవాలి. మన హ్యాబిట్స్ మీద, మనకి ఏవి హ్యాపీనెస్ ఇస్తాయో వీటన్నిటి మీద మనం కొద్దిగా బెటర్ అవుతూ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే లైఫ్ పట్ల మనకున్న హేట్రేట్ అనేది తగ్గిపోతుంది. ఉన్నది ఒక్కటే జీవితం, చాలా హ్యాపీగా గడపాలి. పిల్లలు చక్కగా చదువుకోవాలి, చదువుకున్నంత వరకు చదువుకోండి. ఆడుకునే టైంలో కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ ఆడుకోండి. ఎలాగైతే ఆడే టైంలో ఎలాంటి డీవియేషన్స్ మీరు పెట్టుకోరో అదేవిధంగా చదివే టైంలో కూడా ఎలాంటి డీవియేషన్స్ పెట్టుకోకపోతే మంచి మార్క్స్ వస్తాయి, మంచి గ్రేడ్స్ వస్తాయి. సో పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం లేదు, ఇష్టంగా చదువుకుంటూ పోతే అన్నీ గుర్తుంటాయి. कवि पंत के अनुसार दूसरों को अवगुणों कैसे दूर किया जा सकता है. సో అకార్డింగ్ టు పంత్ జీ ద బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ద డిమెరిట్స్ ఆఫ్ అదర్స్ ఎలాగ మనం వాటిని వ్యానిష్ చేయగలుగుతాము.
कवि के अनुसार दूसरों के अवगुणों को अपने गुणपूर्ण व्यवहार से दूर किया जा सकता है. సో అకార్డింగ్ టు ద పోయెట్ ఎవరివైనా సరే బ్యాడ్ క్వాలిటీస్ చేంజ్ అవ్వాలి అంటే లేదా వాళ్ళు ఏదైనా బ్యాడ్ వేలో వెళ్తున్నారు అంటే దాని నుంచి వాళ్ళు చేంజ్ అవ్వాలి అంటే మనం వాళ్ళతో ఎంతో ప్రేమగా అభిమానంగా మాట్లాడాలి. మన వాళ్ళు కాబట్టి మనం వదులుకోకుండా వాళ్ళతో ఎంత ప్రేమగా ఉంటామో వాళ్ళు ఆ బ్యాడ్ వే ఏదైతే వెళ్తున్నారో లేదా బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే నేర్చుకుంటున్నారో వాటి నుంచి దూరం అవుతారు. शरीर और आत्मा कैसे है? शरीर नश्वर है, आत्मा अक्षय और శాశ్వత్ है. సో బాడీ సోల్ వీటిలో రిలేషన్ ఏంటి అని కవి చెప్తున్నారు అంటే బాడీ అనేది నాట్ ఎట్ ఆల్ పర్మనెంట్, అది టెంపరరీ, అది ఎప్పుడు పోతుందో ఏమో ఎవరికి తెలియదు, మారిటల్. కానీ మన ఆత్మ అనేది ఇమ్మారిటల్, ఎప్పటికీ ఉంటుందన్నమాట. అండ్ ఎటర్నల్, ఎప్పటికీ లైఫ్ లాంగ్. ఒక బాడీ చనిపోయినా సరే ఆ లోపల ఉండే జీవాత్మ అనేది వేరే బాడీలోకి వెళ్ళడానికన్నా సరే అది ఈ ఎర్త్లో ఎగ్జిబిట్ అవుతూ ఉంటుందన్నమాట. సో చిరంతన్ జీవన్ చక్ర, ఎటర్నల్ లైఫ్ సైకిల్. త్రూ అవుట్ ద లైఫ్ సైకిల్ మనం ఎన్ని ఇయర్స్ ఇక్కడ ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో ఎవ్వరికీ తెలీదు. కానీ ఉన్నన్నాళ్ళు హ్యాపీగా ఉండాలి అంటే ప్రతి విషయాన్ని సీరియస్గా ఆలోచించకుండా మీరు ఎంతవరకు దానికి సక్సెస్ఫుల్గా మీరు హ్యాండిల్ చేయగలుగుతారో హ్యాండిల్ చేయండి. మిగిలిందంతా కూడా దేవుడే చూసుకుంటాడు. సో దిస్ ఈజ్ యువర్ లెసన్. ఐ థింక్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.